సితారా ఆర్ట్ క్రియేషన్స్ రాంబాబు గారి పెళ్ళం ఈ నెల 26 ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల. ఫస్ట్ కాపీ ఇవాళ ఈవినింగ్కి వస్తుంది. డీటెయిల్స్ మిక్సింగ్ అది పూర్తయిపోయింది. ఈ సినిమాని డైరెక్టర్ గారు చెప్పినట్టు అడుగడుగున మొత్తం టోటల్ 2 గంటల 20 నిమిషాలు కూడా మొత్తం కామెడీ పంచులతో ఒక థియేటర్కి వెళ్ళి నవ్వుకుంటూ అల్లరి నరేష్కి ఒక తగ్గట్టు అంటే మొత్తం టోటల్ ఎంటైర్ కామెడియన్స్ మొత్తం అంతా ఉన్నారు. అక్కడ నవ్వుకుంటూ ఒక సినిమాని ఎంజాయ్ చేసి చక్కగా వచ్చే రకంగా సినిమా తీశారు. అది చాలా బాగా వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇక థియేటర్ జనాలు అందరూ నిర్ణయం పెట్టి 26వ తారీఖున రిలీజ్ అవుతుంది కనుక అది జనాల నిర్ణయం కూడా సినిమా బాగుంటుంది. ఆ కామెడీ అల్లరి నరేష్ కరెక్ట్గా సబ్జెక్ట్ అని చెప్పేసి ఇది కూడా మేము ఆశిస్తూ మంచి హిట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ఆంధ్రదేశం అంతటా సినిమా రిలీజ్కి వెంకట గారు అలాగే అందరూ డైరెక్టర్ గారు కానీ ఈ సినిమాని నమ్మి మాకు ఈ సినిమా ఈ డిస్ట్రిబ్యూషన్కి మొత్తం టోటల్గా ఈ పరిరక్షించడానికి మొత్తం థియేటర్లో అవన్నీ కూడా మొత్తం చూడటానికి పబ్లిసిటీ చూడటానికి అందరికీ మొత్తం టోటల్గా మాకు హ్యాండ్ ఓవర్ చేసినందుకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాని వాళ్ళ నమ్మకాన్ని కాకుండా మంచిగా బాగా పబ్లిసిటీ బాగా చేసి ఈ సినిమాని మొత్తం ఆంధ్రదేశం అంతటా మొత్తం టోటల్ సినిమా లో బడ్జెట్లో సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి సనాలు చేసి నేను 26 రిలీజ్ చేస్తామని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాంబాబు గారి పెళ్ళం అంటే ఆ రాంబాబు గారి పెళ్ళం అంటే మన హీరోయిన్ అమ్మాయి పుట్టగానే మామూలుగా పేరు పెడతారు బారసాల్లో. ఏ పేరు పెడదామని తల్లికి పేరు తండ్రి పేరు సజెస్ట్ చేసి వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే వాళ్ళ నాన్నమ్మ వచ్చి రే మీ పేరు ఫిక్స్ అయ్యేలా లేదు, ముహూర్తం టైం దాటిపోతుంది, అది భూమి పుట్టగానే దాని బాగున్నాడు రాంబాబు ఆడి పెళ్ళం అది కన్ఫామ్ కదా, సో ప్రస్తుతానికి ముహూర్తం దాటేలోప రాంబాబు గారి పెళ్ళం బియ్యంలో రాయించండి అంటే రాంబాబు గారి పెళ్ళం రాయడం జరుగుద్ది. అదే మన టైటిల్. ఈ రాంబాబు గారి పెళ్ళం అల్లరి నరేష్కి తగ్గ సబ్జెక్ట్ అన్నమాట. ఊరికే మా గురుగారు రవిరాజ పిన్శెట్టి గారికి సరదాగా ఒక సబ్జెక్ట్ చెప్తే ఇది అల్లరి నరేష్కి చాలా బాగుంటుంది అని అనుకుంటే రవిరాజ గారు ఊరికి నా మీద ఉన్న ప్రేమతోటి ఈవి గారికి రాజేంద్ర దగ్గర సబ్జెక్ట్ ఉంది చూడండి అని చెప్తే వెంటనే ఈవి గారు వినడం జరిగింది. ఈవి గారు వినగానే వాళ్ళ అబ్బాయి నరేష్కి చెప్తే నరేష్కి చెప్పాను. ఈవి గారికి నచ్చింది, నరేష్కి నచ్చింది. వెంటనే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సితారా ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ వెంకట్ ద్వారా ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది. డీటెయిల్స్ కూడా అయిపోయింది. ఈవినింగ్ అంతా ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది. చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, చాలా తమాషగా ఉంది అంటున్నారు. ఇందులో హీరో నరేష్ చాలా చిన్న కోరిక అండి, అంటే వాళ్ళకి పాలసీ మ్యాటర్ లాంటిది. ఎవరి భార్య అయినా అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా పవిత్రంగా ఉంటుందని తను అనుకుంటాడు. ఎవరైనా అనుకుంటారు. అలాగే నా భార్యకు కూడా మొదటి రాత్రి నిజంగా నాకు మొదటి రాత్రి అవ్వాలి, నేను పవిత్రంగా నా భార్యకి ప్రజెంట్ చేసుకోవాలని కోరుకుంటాడు. అది చాలా మంచి ఆశయం కాదు, ఎవరైనా జనరల్గా చేసేదే. కానీ అదేదో పెద్ద నేరం చేసినట్టుగా అయిపోయింది. అతను కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మామూలు నైబర్స్ కానీ ఇతనేదో తప్పు చేస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చేసారు అతనికి. ఇంకా అతనేమో రాంబాబు అనే అతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్లో అతని సీనియర్స్ ఉంటారు. ఎంఎస్ నారాయణ, ఆలి, వేణుమాధవ్, చిన్న వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ అంటే కొంచెం చిల్లర పనులకి వీటి దగ్గర డబ్బులు బాగున్నాయి కదా అని చెప్పి వీడిని కొంచెం ఈ లాగేస్తే బాగుంటుంది కదా అన్న దీంతో అల్లరి నరేష్ని అల్లరి చేద్దాం అనుకుని వాళ్ళ జీవితాలు అల్లరి పాలైపోతాయి. వాళ్ళు ఇతన్ని చిన్న అల్లరి చేద్దాం అనుకున్న కారణంగా వాళ్ళు ఎంత అల్లరి పాలయ్యారనేది చాలా కామెడీగా ఉంటుంది. ఇందులో పర్టికులర్గా ఎంఎస్ నారాయణ జీవితం అయితే మరి గౌరవం భార్య విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది, బయటికి గెంటేస్తుంది. అక్కడి నుంచి అతను భార్యని చేరుకోవాలనుకుంటాడు. అమ్మాయి శంకరబండ రాయలక్ష్మి ఎంఎస్ నారాయణ వైపు, ఆవిడ చీ కొడుతుంది. అతను సారీ చెప్పడానికి మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు అంతా అతని మీద అబద్ధాలు పెరిగిపోతూ ఉంటాయి. అవన్నీ చాలా సరదాగా కామెడీగా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఎంఎస్ నారాయణ అల్లరి నరేష్ మీద ఒక వెంజెన్స్, ఎంఎస్ నారాయణ పగబట్టడమే మనకి ఇది మాట. చాలా కామెడీగా అతను ఎంఎస్ నారాయణ పగబట్టి ఇతని జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం, అది ఎలాగా రాంబాబు గారి పెళ్ళంతో పెళ్ళి అవడంతో ఈ సినిమా ఫినిష్ అవుతుంది. ప్రతి సీను హిలేరియస్గా ఉంటుంది. ప్రతి సీన్లో కనీసం 10 పంచెస్ ఉంటాయి. చాలా సరదాగా వెళ్ళిపోతుంది. ఇందులో డైలాగ్స్ హైలైట్, అంటే ఎవ్రీ డైలాగ్ పంచే. తర్వాత బాగా హైలైట్ అని చెప్పాల్సింది మ్యూజిక్, కమలాకర్. ఇందులో సాంగ్ ఫర్ సాంగ్స్కి ఏది ఉండదు, అన్ని కథలు బ్లెండ్ అయ్యే ఉంటాయి. అంటే ఒక సీన్ మిస్ అయితే, ఒక సాంగ్ మిస్ అయితే కథ మిస్ అవుతాం.
అవి అంత మెలోడియస్గా ఇచ్చేవాడు కమలాకర్ అంటే తెలుసు మీకు, ప్రాణం, వాన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ ఎంత హిట్ అయినాయో మీకు తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కమలాకర్ మరింత పాపులర్ అయిపోతాడు. ఈ సాంగ్స్ అద్భుతంగా చేశారు. ఎవ్రీ సాంగ్ చాలా బాగుంది. ఈ ఫస్ట్ కాపీ వచ్చేసిందండి. 26ని రిలీజ్ చేయాలని నిర్మాత వెంకట్ గారు ప్లాన్ చేస్తున్నారు. కన్ఫర్మ్ అయిపోయింది. 26 మీ ముందుకు వస్తుంది. మీరందరూ 2 గంటల పాటు నవ్వుకుంటారని గ్యారెంటీ ఇస్తున్నాను. నాకు కథ వినగానే ఓకే చేసిన ఈవీవి గారికి, వెంటనే డేట్లు ఇచ్చిన నరేష్ గారికి, నాకు ఈ అవకాశం కల్పించిన నిర్మాత వెంకట్ గారికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.